హైడ్రా కూల్చివేతలో ఘోర విషాదం జరిగింది. హోంగార్డు మృతి. సీఎం రేవంత్ పై తీవ్ర ఆగ్రహం. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి. అయితే సంగారెడ్డి జిల్లా మర్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 3 అంతస్తుల భవనాన్ని బాంబులతో పేల్చేశారు. అయితే కూల్చివేత సమయంలో శిథిలాలలో తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అయితే హోంగార్డును హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. కూల్చివేతలన్నింటికీ హైడ్రాకు ముడిపెట్టవద్దన్నారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువుతో హైదరాబాద్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సంగారెడ్డిలో హోంగార్డు గాయపడి మరణిస్తే హైడ్రా బలి తీసుకుందని చెప్పడం సరికాదన్నారు ఏవి రంగనాథ్. చంచలగూడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఆదివారం రాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంచలగూడలో కాంగ్రెస్ సర్కార్ మూసీ బాధితులకు డబుల్ బెడ్రూములను ప్రస్తామంటూ చెప్పింది. దీంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్స్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైడ్రాను బీజేపీ మెదక్ ఎంపీ రంగరంజన్ రావు సపోర్ట్ చేశారు. చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసేయాల్సిందేనని ఆయన అన్నారు. అయితే నాగార్జున అయినా రఘునందన్ రావు అయినా అందరూ ఒకటేనని తేల్చి చెప్పారు. అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలను రేపకూడదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని హెచ్చరించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలికి పరిమితమని, ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. నేను సీఎంతో మాట్లాడతానని, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హైడ్రా విషయం గురించి ఎలాంటి భయం అవసరం లేదని చెప్పారు. నేను మీతో ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.